అయితే బేసిక్గా సరే అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అందరికంటే లాస్ట్ గా కూడా ఖరారు అయినటువంటి నేపథ్యం ఉంది. సో బలబలాలు దానికంటే ముందు కూడా ఎవరు గెలుస్తారు అనేటువంటిది, ఎవరు గెలిచే అవకాశం ఉందనే దానికంటే కూడా ఫస్ట్ ఆ నేపథ్యం చూసుకుందాం. ఆ జూబ్లీస్ నియోజకవర్గ నేపథ్యం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మంచి మంచి పెద్ద పెద్ద డివిజన్స్ ఉన్నటువంటి దాదాపు తెలంగాణలో రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ అని చెప్పాలి. అయితే విడ్డూరం ఏంటంటే అంత రిచెస్ట్ కాన్స్టిట్యున్సీలో మొత్తం బస్తీ జనాభానే ఎక్కువ ఉంటుంది. అవును, అంటే పైకి చూడడానికి మాత్రం పైన పటారం లోటరం అంటారు కదా, అంటే పైకి అద్దాల మేడ కనిపిస్తుంది కానీ అద్దాల మేడ లోపల మొత్తం స్లమ్ ఉంది అనేది. అద్దాల మేడ కనిపించడానికి బట్ మొత్తం స్లమ్మే ఉండేటువంటిది. అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం మన మంచి వర్షాలు పడే టైంలో మనం ఫీల్డ్కి వెళ్ళినాం అంటే ఓ సందర్భంలో నడిచిపోవాలంటే భయం అవుతుంది. అంటే ఏడ డ్రైనేజ్ ఉంటది, ఏడ పడిపోతాము చూసిండే మనం తిరుగుతున్నప్పుడే అక్కడక్కడ ఆ వరదల్లా 2-3 కొట్టుకుపోయి చనిపోయిండ్రు అన్నటువంటి వార్తల్లో కూడా ఆ ఫీల్డ్ లో తిరగాలంటే భయం అయితే అన్నటువంటి. అంటే నిజంగా కొంచెం శోచనీయం అని చెప్పాలి ఈ విషయంలో. అంటే వీళ్ళు ఎవరు గెలిచినా సరే దాని అభివృద్ధి జరుగుతుందని అయితే ఆశించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.